ఇలా అరాచకం చేస్తా ఉన్నారు. మూసి అని చెప్పేసి అంతవరకు తీసుకుంటున్నారు. మేము ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్లు తెచ్చుకున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఒకరొకరు అడుగుతూ ఉంటే ఆ రోజు అక్క చెల్లెలందరూ ఏడ్చిన బాధకి ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కదిలొచ్చి మీతో మేమున్నామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, మూసీ రివర్ డెవలప్ చేయాలి కానీ ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది కేసీఆర్ గారి వాదన. ఆ రోజు క్లియర్ గా మాకు చెప్పినది మూసీ రివర్ ని డెవలప్ చేద్దాం, మూసీ నదిలో ఉన్న దంతా క్లియర్ చేయడానికి ఎస్టీపీలు కడదాం, తర్వాత గోదావరి వాటర్ ని ఇక్కడ వచ్చేటట్టు చేద్దాం, కానీ ఒక్క ఇల్లు కూడా టచ్ చేయడానికి వీల్లేదని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది. దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇదే కాదు, ఒక చిన్న ఉదాహరణ సుధీర్ మాట్లాడుతూ చెప్పినారు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా వర్షం వచ్చినప్పుడు కూడా మనకు అసలు టచ్ కాలేదని. ఆ వర్షం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో చాలా కాలనీస్ మునిగిపోయినాయి.